పంజాబ్లో జాంబీ డ్రగ్స్ దాని రిలేటెడ్ వీడియోస్ తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు జాంబీల్లాగా మారిపోతూ ఎక్కడ నిల్చుంటే అక్కడే సగానికి ఇలా వంగిపోతూ కదలలేని స్థితిలో ఆ మత్తులోనే చిత్తవుతూ ఉన్నారు. అడుగడుగున ఇలాంటి ఘటనలు మనకి పంజాబ్లో కనిపిస్తూ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ పంజాబ్లో కొంచెం హై రేటెడ్ కేసెస్ ఉండొచ్చు, బట్ యావత్ దేశంలో కూడా ఇటువంటి నమూనాలు కనిపిస్తూ ఉన్నాయి అన్నది వాస్తవం. అయితే సర్క్యులేట్ అవుతున్నటువంటి చాలా వీడియోలను వదిలేసి ఒక్క వీడియోని పట్టుకొని పంజాబ్ పోలీసులు తమ రాష్ట్రంలో ఎలాంటి డ్రగ్స్ బాధితులు లేరన్నట్లుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా శోచనీయం, సమస్య నుంచి పారిపోవడానికి సంకేతం. హర్భజన్ సింగ్ ఆయన ఒక పోస్ట్ పెట్టారనమాట దీనికి సంబంధించే. ఇలా ఓకే, ఈ వీడియో షేర్ చేస్తూ ద evil eye has struck my friend on our Punjab. The governments have rained Punjab and its Punjabi youth. It makes me want to cry seeing all this. Forgive my Punjab, excuse Punjab. Where have they brought Punjab to? అని చెప్పేసి ఆయన తన యొక్క ఆవేదనని వెలుబుచ్చారు. హర్భజన్ సింగ్ క్రీడాకారుడు, క్రికెటర్, అలాగే ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు కూడా. సో ఇప్పుడు ఈయన ఇలా పెట్టంగానే దానికి వెంటనే పంజాబ్ పోలీస్ ఏం చేసిందంటే ఒక ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ లాగా ఇది రాజస్థాన్కి సంబంధించింది, ఇది పంజాబ్కి సంబంధించింది కాదు అని. మరి మిగిలిన వైరల్ వీడియోల సంగతి ఏంటి? అవి కూడా ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పాల్సింది. దీన్ని హర్భజన్ సింగ్ గారు గట్టిగానే మళ్ళీ ఫైట్ బ్యాక్ ఇచ్చి ఈ వీడియో పెట్టారు. సో ఈ వీడియో పెట్టి ఆయన క్వశ్చన్ చేశారనమాట, ఈజ్ దిస్ ఆల్సో ఏ పిక్చర్ ఆఫ్ రాజస్థాన్? ఇలా ద డిస్కషన్ ఈజ్ అబౌట్ పంజాబ్స్ డ్రగ్ ప్రాబ్లం. సో దాని గురించి మాట్లాడాలి కానీ ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటూ ఒక వీడియో సరే రాజస్థాన్దే కావచ్చు, కానీ అడ్రస్ చేసిన ఇష్యూ ఏంటి? డ్రగ్ ఇష్యూ కదా, దాని గురించి మాట్లాడాలి కదా అని ఆయన సూటిగా బదులిచ్చారు. అయితే ఇక్కడ జైలజీన్ అంటే పశువులకు ఏమైనా చికిత్స చేసినప్పుడు వాడేటటువంటి ఒక పవర్ఫుల్ మత్తు మందు, జైలజీన్ దాని పేరు. మనుషులు ఉపయోగించడానికి అనుమతి లేదు. అని పశువుల్ని పడుకోబెట్టడానికి, కోమాలో పెట్టడానికి వాడేటటువంటి మత్తు మందు అది. ఆ జైలజీన్, ఫెంటనిల్ ఈ రెండింటి మిశ్రమాన్ని ఈ విధముగా జాంబీ డ్రగ్గా పిలుస్తూ ఉంటారు. ఇది తీసుకున్న వారు శారీరకంగా నియంత్రణ కోల్పోతారు, ఎటు కదలలేని స్థితిలో ఒక్కోసారి ఊగిపోయి కనిపిస్తుంటారు. ఈ జాంబీ డ్రగ్కు విరుగుళ్ళు ఏమి పనిచేయవు. మామూలుగా డ్రగ్ ఓవర్ డోస్ అయినప్పుడు నాలోక్జోన్ అనేది ఇస్తుంటారంట, కానీ జైలజీన్కు అది పనిచేయదు. కానీ ఫెంటనిల్ ప్రభావాన్ని మాత్రం కాస్త తగ్గిస్తుంది. దాంతో శ్వాస ఆడి ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి పంజాబ్ను కాపాడే దిశగా అడుగులు వేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ నిజంగా చిత్తశుద్ధి ఈ దేశం పట్ల, ఈ దేశ యువత పట్ల ఉంటే దానివైపు ఒక 6 నెలలన్నా కూర్చుని దానికోసం పనిచేయాలి. పనికిమాలినటువంటి అంశాల మీద మాట్లాడుతూ ఎంతసేపు తప్పుడు సమాచారాలతో దేశాన్ని తప్పుదోవ పట్టించడం కాకుండా పంజాబ్లో ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియా మీద పోరాటం చేయాలి. ఒక రోజులో ఓవర్ నైట్లో ఏది సాధ్యం కాదు. దశాబ్ద కాలం పాటు మినిమం పోరాడితే కానీ అక్కడ యువత బాగుపడరు. అడుగడుగునా ఇవే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి పంజాబ్లో.